బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. మీ ఫేవరెట్ ఎవరు? నిన్న అయితే ఫుల్ నిన్న ప్రేరణ ఫేవరెట్ అనిపించిందండి. ఇప్పుడు ఈ ఒక 2 weeks నుండి బాగా ఆడుతుంది ప్రేరణ గేమ్, సూపర్ గా ఆడుతుంది ప్రేరణ గేమ్. ఇంకా నిన్న జరిగిన విషయంలో అయితే పాపం టక్కఫార్గా లేడీస్ పరంగా గేమ్ పరంగా చాలా బాగా ఆడింది ప్రేరణ. మెగా చీఫ్ ప్రేరణ అయినట్టు ఇప్పుడే తెలిసింది. నిన్న గేమ్ అయితే మస్తు పాపం నబీల్ ని ఒంటరిగా చేసేసినారు అందరు కలిసి. పాపం అవినాష్ ఒక్కడే నబీల్ ని కాపాడాల్సి వచ్చింది, మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోలే. చాలా బాగా అనిపించింది నిన్న. ఓకే అన్న, నిన్న నిఖిల్ గేమ్ ఎలా అనిపించింది? నిఖిల్ ఓన్లీ ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ కెనడియన్ అంటున్నారు కదా, వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. కొంచెం డైవర్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. యష్మి గేమ్ ఎలా అనిపించింది? యష్మి కొంచెం డల్ అయిపోయింది. నిన్న కొంచెం నిఖిల్ సపోర్ట్ ఇస్తుండే యష్మికి. ఈ రోజు చూడాలి, ఎందుకంటే పృథ్వీకి నబీల్ కి పడింది, ఫుల్ పడింది. చూడాలి ఎలా పడుతుందో అనేది. ఈ విష్ణుప్రియ పృథ్వీ అసలు అవుట్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది? అరే విష్ణుప్రియకి అసలు ఫ్యాన్స్ పాపం ఎలా మా అక్క ఆడుతుంది అంటున్నారు. ఆమె ఇంకా లాస్ట్ దాకా కూడా వచ్చేసిన ఏం ఆడుతుందో తెలియదు. కానీ పృథ్వీ విష్ణుప్రియ గేమ్ ఆడారు ఇద్దరు కలిసి. విష్ణుప్రియని పృథ్వీ చాలా తెలివిగా డైవర్ట్ చేశాడు గేమ్ లో, తెలివిగా డైవర్ట్ చేశాడు. ఆ టైంలో పాపం విష్ణుప్రియ అమాయకురాలు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తను గేమ్ గెలవాలని చెప్పి పృథ్వీ తెలివిగా గేమ్ డైవర్ట్ చేసి విష్ణుప్రియతో గెలిచాడు. మళ్ళీ ఇంకో తెలివిగా విష్ణుప్రియకి మళ్ళీ సూట్ కేసు ఇచ్చాడు కంటెండర్ గా. కొంచెం నిన్న వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, మళ్ళీ కలిసారు, పృథ్వీకి సపోర్ట్ ఇచ్చారు. కానీ నిన్న బిగ్ బాస్ సంచాలకుగా ఎవరు పెట్టకపోవడం వల్ల అవినాష్ ఉన్నాడు. కానీ పాపం అవినాష్ నబీల్ ని కాపాడంలో ఉన్నాడు. కాబట్టి నిన్న ఏం జరిగిందంటే మన కంటెంటర్లు అనే వాళ్ళు బౌల్స్ అదే ఏదైనా ఉంది కదా బౌల్లో వేసింది, అది తీయకూడదు. కానీ పృథ్వీ 2 సార్లు తీశాడు. అరే ఈ రోజు నాగార్జున గారు రేపు చెప్తారేమో అనిపిస్తుంది నాకు. పృథ్వీ కొంచెం తొండి గేమ్ ఆడాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న నలుగురు వాళ్ళు కంటెంటర్లకి వేస్తూ పోయారు తప్ప వీళ్ళు అసలు తీసుకోలేదు. బయట ఎవరు ఇసిరేలేదు. ఒక పృథ్వీ 2 సార్లు ఇసిరాడు. అది ఆల్రెడీ నాగార్జున గారు చూస్తారేమో అనిపిస్తుంది. ఈ రోజు గేమ్ ఇంకా బాగా అనిపిస్తుందేమో. నబీలు పృథ్వీ మధ్యలో టక్కఫార్ ఏదో ఫైట్ జరిగింది, చూడాలి. ఎందుకంటే ఒకే క్లాన్ గా ఎన్ని రోజులు ఉన్నారు కదా, ఇంకా రాను ఇద్దరి మధ్య శత్రుత్వం ఎలా పెరుగుతుందో చూడాలి. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ మొన్ననే పొగినాం, బిగ్ బాస్ సూపర్ గా ఉంది అది ఉందని. కంటెంట్ ఏమీ లేదు భయ్య, 2 రోజుల నుంచి అసలు ఏమీ వేయడం లేదు, ఖాళీ లేదు. కొంచెం కంటెంట్ పరంగా ఇంకొంచెం పెంచితే బిగ్ బాస్ బాగుంటుందని నా అభిప్రాయం. యష్మి గేమ్ నిన్న ఎలా అనిపించింది? యష్మి నిన్న పాపం ఎవరు సపోర్ట్ చేయడం కొంచెం డల్ అయిపోయింది. ఒక నిఖిల్ తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు. తను నమ్మిన మన గౌతమ్ కూడా పాపం తెచ్చి వేసేసరికి చాలా ఫీల్ అయిపోయింది. సో ఎనీహౌ పృథ్వీ కానీ ప్రేరణ కానీ వాళ్ళిద్దరిలో ఎవరైనా చీఫ్ కంటెంట్ అయితే బాగుంటుందని ఆమె అభిప్రాయం. కాబట్టి ఈ రోజు ఆమె దగ్గరుండి ప్రేరణ గెలిపిస్తుందేమో చూడాలి. అన్న అయితే నిన్న ఆడిన గేమ్ లో ఎవరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు, ఎవరు అసలు గేమ్ ఆడకుండా జస్ట్ మీద ఆడినట్టు అనిపించింది? నిన్న హరితేజ కొంచెం అందరికన్నా కొంచెం కన్నింగ్ గేమ్ ఆడినా అనిపిస్తుంది. ఎందుకంటే అందరిలో వేసి అందరి దగ్గర మంచిగా అనిపించుకోవాలని వేసిందేమో అనిపిస్తుంది నాకు పర్సనల్ గా.